నా హస్బెండ్ 2020లో యాక్సిడెంట్ అయింది. నాకు 2 పిల్లలు, పాప, బాబు. వాళ్ళిద్దరిని చదువుకోనికి నేను బయటకొచ్చాను, పిల్లలకి అన్నం పెట్టుకోవడానికి. వచ్చిన తరుణంలో కింగ్ కోటి హాస్పిటల్‌లో సాయి కార్తికేయ ఏజెన్సీ ఉంది. ఓకే. అక్కడ జాబ్ వేకెన్సీ ఉన్నాయని అడిగితే వాళ్ళు ఉన్నప్పుడు చెప్తామని మా నెంబర్లు తీసుకున్నారు. అక్కడి నుంచి ఆమె కాల్ చేసింది, సువర్ణ కాల్ చేసి నీమ్స్‌లో వేకెన్సీ ఉన్నాయి, సెక్యూరిటీ జాబ్స్, లేకపోతే వేరే ఏదైనా జాబ్ అయితే అక్కడ వేకెన్సీ ఉంది, మీరు వెళ్ళండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళాం సార్. వెళ్తే ఆడ కృష్ణ, వీరబాబు అని 2 సార్ వాళ్ళు ఉన్నారు. నా డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చాను. ఇచ్చేసి రేపటి నుంచి డ్యూటీకి రాండి అమ్మా అని చెప్పారు. వెళ్ళాను. 2023లో సార్, జూన్లో జరిగింది. చేసుకున్న ఒక 3-4 డేస్ 5 డేస్ కానికొచ్చింది. నా హస్బెండ్కి నేను చేసుకొని బస్సు దోలాడుకుంటూ రావడానికి నాకు కొంచెం లేట్ అవుతుంది సార్. 8 కల్లా అక్కడ ఉండాలి అంటే 7:45 కల్లా మనం ఆఫీస్ ముందట ఉండాలి. నాకు ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది. 5-10 నిమిషాలు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోలేక తిడుతున్నారు సార్. తిడుతుంటే నేనేం చేసినా, సార్ నా పరిస్థితి ఇది, ఇంటికాడ పేషెంట్ ఉన్నారు, అందులో ఒకటి నేను ఉండేది వనస్థలిపురం ఎల్బీ నగర్ ఏరియాలో ఉంటాను సార్. అక్కడి నుంచి నేను బస్సు బోర్బండవి పటాన్చేరువి దొరకట్లేదు, బోర్బండవే వెళ్తే ఆ నీమ్స్ రూట్లో దొరకట్లేదు సార్, నాకు కొంచెం బస్ తోటి కష్టం అవుతుంది అంటే, నీలోఫర్లో వేకెన్సీ ఉన్నాయమ్మా, లకడికప్పుల వరకు అయితే మైదీపట్నం ఏదో ఒక బస్ దొరుకుతుంది, కొండాపూర్ అవి, మరి అక్కడ చేసుకుంటావా అంటే, సరే సార్ నేను చేసుకుంటాను, నాకు ఏదో ఒక టిప్ ఇవ్వండి ప్లీజ్ సార్ అని నేను అడిగితే వీరబాబు సార్ ఫోన్ చేసి నీలోఫర్ హాస్పిటల్లో చెప్పారు.